నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ నోట ఒక పాపులర్ డైలాగ్ వినిపించేది బాదుడే బాదుడు అంటూ ఆరున్నొక్క రాగం తీసి ఊరు వాడ యాగి చేశారు అప్పటి సీఎం చంద్రబాబు ధరలు పెంచి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని పదే పదే అదే ప్రచారం చేశారు కాలం కలిసొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు 2019 నుంచి ఆయన చేసిందేంటి ఏ ధరలు పెంచారు ఎంత దంచారు జగనన్న పాలన పట్ల జనం సంతోషంగా ఉన్నారా ఇంటి బడ్జెట్ను నిర్వహించే ఆడపడుచులు పెరిగిన ధరలపై ఏమంటున్నారు చర్చలో పాల్గొంటున్న వారు వెంకటలక్ష్మి గారు సామాజిక కార్యకర్త గౌస్ దేశాయి గారు కర్నూలు జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు చర్చలోకి వెళ్లే ముందు ధరల మోతపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మహిళలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగిపోయింది పెట్రోల్ డీజిల్ ఎప్పుడైతే పెరిగిందో నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కందిపప్పు కొనుక్కోలేకపోయినటువంటి పరిస్థితి మినపప్పు కూడా అలాగే ఉంది ఆయిల్ కూడా చాలా ఘోరంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది పప్పుల రేట్లు పెరిగిపోయాయండి కందిపప్పు మొత్తం తినడమే మానేసాం కాయగూరల రేట్లు పెరిగిపోయినాయి ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయినాయి కనీసం చింతపండు కూడా రేట్లు పెరిగిపోయినాయండి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు మళ్ళీ ఇవే అండి వీటి మీద వేస్తారా రేట్లు కూరగాయల ధరలు చాలా రేట్లు పెరిగిపోతున్నాయి మేము కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కరెంటు బిల్లు కూడా చాలా దారుణంగా వస్తుంది అన్ని ధరలు పెరిగిపోయినాయండి పేదవాళ్ళు బతకాలంటే కష్టంగా ఉంది కాయగూరలో మొత్తం ఫీజు రేటు అన్ని పెంచేశారు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంటున్నారు కానీ ఏడ అందుతున్నాయి ఏముంది 160 రూపాయల కేజీ కందిపప్పు 170 రూపాయలు 180 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ కుళాయి కూడా లేదు సార్ వేసిన కుళాయి కూడా తీపిచ్చేసారు మాకు అంతకుముందు మాకు 100-150 వచ్చేది కరెంటు బిల్లు ఇప్పుడు 300-400-500 వస్తుంది నూనె ప్యాకెట్ కూరగాయలు అన్నీ బాగా రేట్లు పెరిగిపోయినాయి మా బోటోలం బతకలేము ఇప్పుడు బియ్యం 1500 పెరిగిపోయినాయి ఇదివరకు 100-150 వచ్చాయి మా ఇళ్ళకి ఇప్పుడు 200-300 వస్తుంది ఇప్పుడు కరెంటు బిల్లు ఆ బోటోలం కూలి చేసుకునే వాళ్ళం కట్టుకోలేము 5 ఏళ్ళకి ముందు బాగుండేది సార్ పాలు 50 రూపాయలు ఉండేది అప్పుడు బియ్యం అంటే 700-600 ఉండేది 1500-1400 బియ్యము పాలేమో 80 రూపాయలు కరెంటు బిల్లులేమో అప్పుడు 200-300 ఇచ్చేది ఇప్పుడు 1200-1500 వస్తుంది పింఛన్ తీసేశారు పిల్లలకి డిగ్రీ వాళ్ళు ఇలా సెకండ్ ఇయర్ అసలు పడలేదు మేము అప్పులు తెచ్చి కట్టాము బట్టలు నొక్కుతున్నాడు కానీ డబ్బులు పట్టాలి బ్యాంకుకి పోతేమో పట్టడం లేదు అని చెప్తున్నారు కాలేజీలకు వేసేస్తే మాకు ఇబ్బందులు ఉండవు కొనబోతే కొరువే అప్పుడు మేలు 1000 రూపాయలు ఎత్తుకుపోతే కనీసం 15 రోజులు కన్నా వచ్చేది ఇప్పుడు 5 రోజులకు కూడా రావటం వల్ల ఇప్పుడు పరీక్షలు రాయాలంటే డబ్బులు కట్టాలని నొక్కితే మాకు పడలేదు కదా నొక్కుతానే ఉండడు నొక్కితే మాకు పడతాయి కదా పోయిన సంవత్సరం వేయలే ఈ సంవత్సరం వేయలే టీడీపీ గవర్నమెంట్లోకి ఈ వైసీపీ గవర్నమెంట్లోకి తేడా చూడండి ఇప్పుడు బట్టలను నొక్కారు పడట్లా ఆడ కూర్చొని బట్టలను నొక్కంగానే ఇవన్నీ ఏమైనట్లు మేము ఇస్తున్నాం అంటున్నారు ఏమీ ఇవ్వట్లా గత గవర్నమెంట్లో వచ్చేసి 400కి 300కి ఫ్యామిలీ గడిస్తే ఈరోజు 800-900 పైన ఖర్చులు అవుతున్నాయి పథకాల బదులు నిత్యావసర వస్తువులు తగ్గిస్తే అవి సరిపోతాయి వెంకటలక్ష్మి గారు మహిళలు ఏమంటున్నారో విన్నారుగా ఈ 5 ఏళ్ల వైకాపా పాలనలో నిత్యావసరాల ధరలు ఏ స్థాయిలో పెరిగాయి ఈ 5 ఏళ్లలో ఎంత విపరీతంగా పెరిగిపోయినాయి అంటే ఆ భారం అంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు అయితే మరీ ఎక్కువగా మహిళల మీదే ఎందుకంటే ఈరోజు కుటుంబాన్ని నడిపేదే మహిళలు పిల్లల్ని తీర్చిదిద్ది ఆ ఇంటిని పోషించేదంతా భారం అంతా కూడా మహిళ మీద పడుతుంది ఈరోజు నా కందిపప్పు చూస్తే 33% రేటు పెరిగింది గతంలో కన్నా ఇప్పుడు మరి బియ్యం రేటు బస్తా మరి అంతకుముందు 900 ఉండేది ఇప్పుడు 1800-1600 అట్లాగా ఉంటుంటే ఎట్లా వీళ్ళు ఇల్లుని వెలబుచ్చుతారు 500 పట్టుకెళ్తుంటే కనీసం కూరగాయలు 2-3 కూడా రావటం లేదని చెప్పేసి కేవలం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అసలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఇలాంటి మొత్తం కష్టం అంతా జరుగుతుంది ఒక పేదవాడికి మాంసం చేపలు కొనుక్కోలేని పరిస్థితి ఉంటే కందిపప్పుతో అన్నం పెడదాం పిల్లలకని అనుకుంటాడా పోషక విలువలు ఉంటాయని ఆ కందిపప్పు కూడా కనీసం కొనుక్కోలేని పరిస్థితుల్లో కనీసం పిల్లలకి పోషక పదార్థంగా పెట్టలేని పరిస్థితులు మనం చూస్తున్నాము అంతేకాదు ఈ రోజున రేషన్ బియ్యం నేను ఇస్తున్నాను సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నాను డబ్బాలు కొట్టుకుంటున్నాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గతంలోనూ చింతపండు మంచి నూనె పంచదార ఇంటికి సరిపడా కొన్ని ఇచ్చేవారు ఈ రోజున రేషన్ బియ్యం ఒకటే ఇస్తున్నాడు ఆ బియ్యం కూడాను కేంద్రం ఇచ్చేవి ఈయన పేరు పెట్టుకుని ఈ రోజున ఇస్తున్నాడు ఈయన ఇచ్చింది ఏమీ లేదు అమ్మ ఎప్పుడు ఈ కుదుబండ దింపుకుందామా ఈ భారం దింపుకుందామా అన్న ఆలోచనతో ఉంది వివిధ పన్నుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న వసూళ్ల మీద ప్రజాభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం కందిపప్పు వచ్చేసి 70 రూపాయలు 60 రూపాయలు ఉన్నది ఈరోజు 160 రూపాయలు అయింది
పామాయిల్ ప్యాకెట్ నూనె ప్యాకెట్ ఏది వచ్చాను కానీ అంతకుముందు 60-70 ఉండేది, ఇప్పుడు 160-170 ఉంది. పంచదార, ఉప్పు, పప్పు అన్నిటికీ పెరిగిపోయింది. నాది ఆటో డ్రైవరు. ఆటో ఇంతకుముందు ట్యాక్సీలు 10,000 ఇస్తున్నాడు ఇయటానికి. దానికి ఇన్సూరెన్స్ ఎంత ఇంతకుముందు 2,000 1,500 ఉండేది, ఇవాళ 7,000 8,000. పట్టా ఇచ్చారు, సర్వే నెంబర్ ఇచ్చారు, ఫ్లాట్ ఏది దాన్ని అడిగితే కేసులు. అన్నిటికీ పెరిగిపోయినాయి. అన్నిటికీ సామాన్యుడు బతకాలంటే బతకలేడు. ఉచిత ఇసుక వచ్చే ఉండేది ఇంతకుముందు, దాన్ని డబ్బులు పెట్టడం జరిగింది. నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఈ రోజు చేసుకొని తినే వాళ్ళకి చాలా బతుకు భారమయ్యి వలసలు పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వము దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏమీ చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నా అని ప్రతిదానికి బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. కానీ పొద్దునకి బటన్ నొక్కి సాయంత్రం కల్లా మనతో 10 రూపాయలు నొక్కితే 20 రూపాయలు తీసుకునేటట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ నిత్యావసర వస్తువుల ధరలు 30 నుంచి 40% ఎగపాదికి ఒక సామాన్య ప్రజలు ఇంటికి ఏదైనా చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మఒడికి డబ్బులు వేస్తున్నారు, నాన్నఒడికి డబ్బులు తీసేస్తున్నారు. ఆటో మిత్రకి 10,000 డబ్బులు వేస్తున్నారు. ఆటో వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫైన్లు వేసేసి ఆ డబ్బులు కొట్టేస్తున్నారు. ఈరోజు ఈ ట్యాక్సులతో బాధుడితో ప్రజలను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఇచ్చిన హామీ ఏంటి, ఆయన చేసే పనులు ఏంటి, ఇక్కడ ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు కరెంటు బిల్లు పెంచారన్న. ఉప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఏది ఆయిల్ చూసుకుంటే కూడా పెంచారన్న. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో దోచుకున్నట్టుందన్న ఈ ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయాయండి. ఇది ప్రజలందరూ గమనించారు. ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలని జనాలు కూడా కోరుకుంటున్నారు. ఆర్టీ ఛార్జీలు కూడా ఉన్నాయి, విపరీతంగా పెరిగావి. 3 సార్లు పెరిగావి ఆర్టీ ఛార్జీలు. సామాన్యమైన మానవుడు బస్సులో ప్రయాణించడానికే భయపడుతున్నారు ఛార్జీల వంక. గౌస్ దేశాయ్ గారు, చూశారుగా పన్నులు, ధరల బాధుడి మీద ప్రజల అభిప్రాయాలు. ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్లు, చెత్త పన్ను సహా ఏ పన్నులు ఎంత మేర బాధారు? రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే నారాయణమూర్తి గారి సినిమా పాట గుర్తుకొస్తుంది. ఏమి కొనేటట్లు లేదు, ఏమి తినేటట్లు లేదు, ధరలిట్లా పెరగబట్టే నాగులో నాగన్న, ధరల మీద మన్నబోయే నాగులో నాగన్న అంటూ ఉంది. గతంలో స్క్వేర్ ఫీట్ ఆధారంగా పన్నుల విధానం ఉండేటి పద్ధతిని రూపుమాపి ఆ ఇంటి యొక్క విలువ ఆధారంగా పన్నులు నిర్ణయించి 196, 197, 198 జీవోను తీసుకుని వచ్చి ప్రతి సంవత్సరం 15% ఇంటి పన్నులు పెంచేలాగా నిర్ణయం తీసుకోవడమే ఈరోజు చాలా దుర్మార్గమైన చర్యగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ కూడా వేయలేని ఒక చెత్త ప్రభుత్వం చెత్త ఆలోచనతో చెత్త పన్ను వేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ప్రజలు ఎవరు ఊహించలేదు. అసలు చెత్తకు కూడా పన్ను వస్తుందా? చాలామంది ప్రజలు ఏమంటారు, ఈ చెత్త ప్రభుత్వం కాబట్టి అట్లాంటి ఆలోచన చేస్తుందని చెప్తా ఉన్నారు. మనకు వేసేటిని పన్నుల్లోనే చెత్త పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అన్ని రకాల పన్నులు కలిపే వేసేసిన సందర్భం ఒకటి ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పన్నుల విధానం తీసుకుని వచ్చి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే పద్ధతి ఈరోజు కొనసాగిస్తున్నాడు. దానివల్ల పట్టణ ప్రజలు చాలా విపరీతమైన భారానికి గురేటువంటి పరిస్థితి ఉంది. అసలు సొంత ఇంటిదారులు కూడా ఈరోజు అద్దె ఇంటిలో ఉండేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది అనేటువంటిది పట్టణ ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. డ్రైనేజ్లో తన యొక్క వేస్ట్ వాటర్ వదిలితే కూడా పన్ను వసూలు చేస్తున్నట్టు ఒక ఆందోళనకరంగా ఈరోజు ప్రజలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపాలన్నట్టు ఆలోచనతో ప్రజలు ఉన్నారు. గతంలో కందిపప్పు ధర ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది? దాదాపు నిత్యావసర వస్తువుల ధరలు 100% నుంచి 400% దాకా పెరిగాయి. అంటే మరి ప్రజల యొక్క ఆదాయాలు ఆ రకం 400% పెరిగాయా? ప్రజల ఆదాయాలు మాత్రం తగ్గిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక ఆటో డ్రైవరు రోజుకు 3 లీటర్లు పెట్రోల్ వాడితే సంవత్సరానికి 50,000 రూపాయలు ఈ ఆటో డ్రైవర్ పైన పడుతుంది. 2 వీలర్ పైన 17,000 రూపాయలు సంవత్సరానికి పడుతుంది. ఈ 5 సంవత్సరాలకు 2,50,000 రూపాయల ఆటో డ్రైవర్ పైన అదనంగా ముక్కుపిండి ఈ ప్రభుత్వం వసూలు చేస్తుంది. అంటే ఒక పెట్రోల్ పైన విషయం ఇంత భారం వేస్తుంటే ఇంకా డీజిల్, నిత్యావసర వస్తువులు ఏ రకం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చిన్న పార్కుల్లో కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి అక్కడ కూడా ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసింది. మీరు నేను చెప్పింది ఏదైనా ముద్ద కూడా తిని నాకు ఓటేయడం తప్ప, లేకుంటే నేను ఇచ్చినటువంటి ఆ పథకాలు తిని ఓటేయడం తప్ప, బతకడం తప్ప వేరే మార్గం లేనట్టు ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వెంకటలక్ష్మి గారు, రాష్ట్రంలో అత్యధికుల రవాణా సాధనం ఆర్టీసీ బస్సు. ఎన్నిసార్లు బస్ ఛార్జీలు పెంచారు? జనం మీద ఎంత భారం పడింది? 5 సంవత్సరాల్లో 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. 2,000 కోట్ల రూపాయలు జనం మీద భారం మోపింది. అసలు మునిపెన్నడు ఈ ఆర్టీసీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా
మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత ఇదిగా మరి ఆర్టీసీ ఛార్జీలు పెంచటము, ఇంత భారం మోపించటము అనేది అసలు ఆర్టీసీ చరిత్రలోనే లేదు. అది పల్లె వెలుగు బస్సు దగ్గర నుంచి లగ్జరీ బస్సుకు కూడా నువ్వు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసావు. మరమ్మతులు చేయవు, ఏది బస్సులకి కొత్త బస్సులు దింపవు, ఆ పాత బస్సుల్లోనే వెళ్ళాలి. ఈ రోజున రోడ్లు చూస్తే ఎక్కడైనా 1 కిలోమీటర్ అయినా మట్టి పోసావా, నువ్వు రోడ్డు పోసావా? ఈ రోడ్లలో ఎంత డీజిల్ ఎంత పెట్రోలు మరి లాగుతుంది. లీటర్ 10 కిలోమీటర్లు రావాల్సింది 5-6 కిలోమీటర్లతోటే ఇదైపోతుంది. ఆ ఛార్జీలు, ఆ బస్సులు ఎక్కడా కూడా ఇది లేదు. దీని మీద కూడా భారం పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా గద్దెదించాలని చెప్పేసి ప్రతి మహిళ అనుకుంటుంది. గౌస్దేశాయ్ గారు, నిత్యావసరాలు రవాణా సహా అన్నింటి మీద ప్రభావం చూపే పెట్రోల్ డీజిల్ ధరలు మిగిలిన రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలపై పడుతున్న భారం ఎంత? మిగతా రాష్ట్రాల కంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ పైన పన్నుల రూపంలో వ్యాట్ రూపంలో ఆ రకం వసూలు చేసేటువంటి పద్ధతి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. పక్కలోనే కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ రేటు తక్కువ ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా విపరీతంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏం చెప్పాడు? అసెంబ్లీ సాక్షిగా పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి ఈరోజు సామాన్య ప్రజలకు మోయలేని భారం ఈరోజు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరగడానికి దోహదం చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ రంగం పైన, తర్వాత ఆర్టీసీ పైన, రైల్వే పైన, తర్వాత నిత్యావసర వస్తువుల పైన ఈ డీజిల్ యొక్క భారం పెరగడానికి అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం అనేది ఈరోజు ప్రభుత్వం యొక్క బాధ్యత. నేను ఆటో డ్రైవర్లకు ఇస్తున్నాను, ఆదుకుంటా అని చెప్పేసి 10,000 ఇచ్చి 30,000 నుంచి 40,000 రూపాయలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన జోబు కత్తిరించి 100 రూపాయలు తీసుకుని 10 రూపాయలు ఈయనకి ఇచ్చేటువంటి పద్ధతి. అంటే జోబుదంగా కార్యక్రమం చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా కార్మికులు కానీ ప్రజలు కానీ ఆదుకున్నట్టు కార్యక్రమం చెప్పట్లేదు. ఏ ఆటో డ్రైవర్ అన్న ఏం చెప్తున్నాడంటే మాకు 10,000 వద్దు బాబు, మాకు వేసేటువంటి పన్నులు తగ్గించు, మాకు డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించు అంటున్నాడు తప్ప మా 10,000 వరిగింది ఏం లేదని చెప్పేసి ప్రతి ఆటో డ్రైవర్ని టచ్ చేసి చెప్తా ఉన్నాడు. 100కి 10 మందికి మాత్రమే ఇచ్చి 100 మందికి ఇస్తున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఈ 10,000 అవసరం లేదు. పెట్రోల్ డీజిల్ పైన వేసే ట్యాక్స్ తగ్గించి ఆ రకంగా నువ్వు ఆదుకుంటే ప్రజలు సంతోషిస్తారు, ఆటో డ్రైవర్లు సంతోషిస్తారు. దానివల్ల నిత్యావసర వస్తువుల యొక్క ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేయకుండా నేను మాత్రం 10,000 ఇస్తున్నాను, నేను మాత్రం 20,000 ఇస్తానని చెప్పేసి బటన్ నొక్కుడు కార్యక్రమానికి ప్రచారం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవంగా శాస్త్రీయ రూపంలో తగ్గించి ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఈరోజు ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సాగనంపాలా, ఇట్లాంటి చెత్త ఆలోచన చేసేటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడలేదన్నట్టు ఆలోచనతో రోజు ప్రజలు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. వెంకటలక్ష్మి గారు, కరెంటు ఛార్జీల వాత అలాగే సర్ఛార్జీల మోతకు దూరంగా పాలన సాగిస్తాను అన్న జగన్ ఈ హామీని నిలబెట్టుకున్నారా? కరెంటు మోతడే బాదుడే అని ఎన్నో సాగదీసి చెప్పాడు. అసలు ఎన్నడూ లేదు. సంవత్సరానికి 2 సార్లు చొప్పున కరెంటు ఛార్జీలు పెంచారు. ఏదో టూఅప్ ఛార్జీలు అంటాడు, వివిధ రకాల పేర్లతోటి. అసలు మళ్ళీ పైగా కరెంటు ఛార్జీలు పెంచింది నువ్వు, సంక్షేమ పథకాలు బిల్లు ఎక్కువ వస్తుందని మళ్ళీ కట్ చేస్తుంది ఆయన. అంటే ఏంటి ఇదంతా? సంక్షేమ పథకాలు ఇవ్వటం ఇష్టం లేక ప్రజలకి ఇదొక వంకలాగా మాట్లాడటం. కాకపోతే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచింది నీ ప్రభుత్వమే. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి 300 దాటుతుంది కాబట్టి సంక్షేమ పథకాలు ఈ కుటుంబానికి వర్తించవన్నది నువ్వే. ఇక్కడ కూడా మళ్ళీ మహిళలే బలవుతున్నారమ్మా. ఎందుకంటే బయటకే పనులకి వెళ్ళందే ఇల్లు గడవదు. కనీసం ఒక మిక్సీ వేసుకుంటే భయపడిపోతుంది. ఏదన్నా వంట పదార్థం, ఏ పచ్చడో ఏదో పిల్లలకి ఏదైనా చేద్దామన్నా, ఏది ఒక గ్రైండర్ రుబ్బుకోవాలన్నా ఏమి. అసలు ఇక్కడ కూడా మహిళలేనమాట. ఎవరు కూడా ఒక కూలర్ పెట్టుకోవడానికి, మీ ఇంట్లో కూలర్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, అయితే మీకు వర్తించదని చెప్పేసి. అంటే పేదవాడు లాగానే ఇంకా అలాగ అనగారి వాడు చాప మీద పడుకోవటం, ఫ్యాన్ లేకుండా, కనీసం ఫ్రిడ్జ్ లేకుండా ఇట్లా ఉండటమే అన్న నీ ఆలోచన. గౌస్దేశాయ్ గారు, స్టీల్, సిమెంట్, ఇసుక సహా ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు ఎన్ని రెట్లు పెరిగాయి? అసలు సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? వాళ్ళ ఇంటికలా శాశ్వతంగా దూరం అయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక బంగారం అయిపోయింది. ఈరోజు ఎక్కడైనా ఇసుక తీసుకుని వచ్చి ఒక ఇంటి యజమాని తన ఇల్లు కట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా అయినా సంచుల్లో నింపుకుని లోపల రూమ్లో వేసి తాళం పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటి? గతంలో ఒక లారీ ఇసుక 10,000 రూపాయలు వస్తే ఈరోజు అదే లారీ 40,000 నుంచి 50,000 రూపాయల దాకా పలుకుతుంది. ప్రకృతి వనరును ఈరోజు తన ఆదాయంగా పాల్చుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది.
దానివల్ల సామాన్య ప్రజలు కాదు, మధ్యతరగతి ప్రజలు, ఉన్నత స్థాయి వాళ్ళు కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. దీనివల్ల భవన నిర్మాణ కార్మికుల పని దినాలు బాగా తగ్గిపోయినాయి. వారంలో కనీసం 6 రోజులు పని దినాలు వచ్చే పరిస్థితికి ఈరోజు వారంలో 3 రోజులు కూడా లేదు. అంటే ఒక బండి ఇసుక తీసుకోవాలంటే 1000 నుంచి 5000 రూపాయలు ఈరోజు కొనుగోలు చేసే పరిస్థితి వస్తుందంటే ఏ రకంగా చేయగలుగుతారో ఆలోచించండి. సిమెంట్ ధర గతంలో ఒక బ్యాగు ధర 188 రూపాయలు ఉంటే ఈరోజు అదే సిమెంట్ బ్యాగు 330 రూపాయలు పలుకుతూ ఉంది. అంటే దాదాపు 100% నుంచి 150% దాకా సిమెంట్ ధరలు పెరిగాయి. స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంటి సామాగ్రి సంబంధించి అనేక రకాల చెక్క కానీ, పెయింట్ కానీ అనేక రకాల వస్తువుల ధరలు పెరిగాయి. మన రాష్ట్రంలో సిమెంటు సిండికేట్గా మారి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహారం చేసి మొత్తం కూడా ఈరోజు ధరలు ఏ కంపెనీ చూసినా 10-20 రూపాయల తేడాతో 300 నుంచి 320, 350 దాకా అమ్మే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి సిమెంట్ కంపెనీ భారతీయ సిమెంట్కు రేటు రావాలంటే మిగతా కంపెనీలు దానికి అనుకూలంగా వ్యవహరించాలి. ఆ రకం సిండికేట్గా ఏర్పడి ప్రజలకు భారంగా వేసేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిమెంట్ ధరలు తగ్గించట్లేదు సమాధానం చెప్పాలి. స్టీల్ ధర పెరిగిపోయింది, సిమెంట్ ధర పెరిగిపోయింది, ఇసుక ధర పెరిగిపోయింది. దీనివల్ల ఇళ్ళు కట్టుకోవాలన్నటువంటి పరిస్థితికి ఈరోజు ప్రజలు ఆలోచించే స్థితి. ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు తగ్గిపోయినాయి. గతంలో 10,000 సంపాదిస్తే సరిపోయేటువంటి ఇంటి కుటుంబము ఈరోజు 20,000 సంపాదించినా రోజువారీ గడవడమే కష్టం. అట్లాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం చేయాలంటే భూమి విలువ పెరిగిపోయింది, ఇంటి నిర్మాణ సరుకుల విపరీతంగా పెరిగింది. దానివల్ల ఇంటి నిర్మాణం అనేది కలగా మిలిగేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇసుక దందా చేసి బంగారు బాతు అందించినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన అనుయాయులకు అందించినాడు. దానివల్ల ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడైతే ఇసుక మాఫియాలు ఉన్నారో అక్కడ అధికారులకు వెళ్ళినా, ఎవరన్నా జర్నలిస్టులు వెళ్ళినా వాళ్ళ పైన ఏ రకంగా దాడి చేశారో మనం చూసాం. ఎంఆర్ఓ పైన దాడి చేశారు, ఆ విఆర్ఓ పైన దాడి చేశారు, జర్నలిస్టుల పైన దాడి చేశారు. ఇసుక మాఫియాలను కవర్ చేయకపోయినట్టు వాళ్ళని దాడి చేసే పరిస్థితి ఉంది. వాళ్ళకి అక్రమాలు బయట పెడితే సహించేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దుర్మార్గం అన్నట్టు ప్రభుత్వం ఎప్పుడు మేము చూడదన్నట్టు ఆలోచనతో ప్రజలున్నారు, ఎప్పుడు సాగనంపాలన్నట్టు ఆలోచనతో ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఇసుక పైన దందా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇసుక పైన దందా చేయలేదు. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు నల్ల డబ్బులు తీసుకుని వచ్చి ఎన్నికల్లో వాడుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఆ డబ్బు ఎవరిది కాదు, మనది, మన నుంచి దోచుకున్నటువంటి డబ్బు. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? అన్నింటికి ఆన్లైన్ అంటున్నాడు. మరి ఇసుకకు ఆన్లైన్ ఎందుకు పెట్టలేదు? లిక్కర్కి ఆన్లైన్ ఎందుకు పెట్టలేదు? ఇసుకకు దీనికి ఆన్లైన్ పెడితే ఎంత డబ్బులు వస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే తాను దోచుకునే డబ్బులు మాత్రం ఆన్లైన్ లేదు. ఏదైతే ప్రజలకు అందరికీ ఉపయోగపడేట్టు మాత్రం ఆన్లైన్ ఫోన్పే చేయండి, ఆ చేయండి చెప్పి చెప్పే పరిస్థితి ఉంది. 5 ఏళ్ల ముందు సామాన్యుల ఇంటి బడ్జెట్ ఎంత, ఇప్పుడు ఎంత? అసలు రెట్టింపు అయిపోయింది కదమ్మా. అంతకుముందు 4,000 ఉంటే పచారీ కొట్టుకు తీసుకెళ్తే కొంచెం ఇంటికి సరిపడా, నెలకు సరిపడా వచ్చాయి. ఇప్పుడు 4,000 కాదు కదా, 8,000 పట్టుకెళ్ళినా అసలు ఖర్చులు కాదు కదా, ఏమీ రావటం లేదు. పైపెచ్చు నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చి ఏమైనా ఇండస్ట్రీలు కట్టి, ఏమైనా అపార్ట్మెంట్లు కట్టి, ఏమన్నా ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే, ఒక ఇల్లు కట్టుకుంటే ఒక 7-8 వర్గాలు దాంట్లో పనిచేస్తాయి. తలుపు చేసేవాడు వాడికి 6 నెలలు పని ఉంటుంది, ఇంటికి సిమెంట్ చేసేవాడికి ఒక 6 నెలలు పని ఉంటుంది. ఎవడు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. దానికి కూడా మధ్యతరగతి అయిపోయి, మధ్యతరగతి పేదవాడు అయిపోయి, పేదవాడు అడుగు తింటున్నాడు ఇతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అదంతా మనం చూస్తున్నాము. పండగ వస్తే కనీసం పుట్టినరోజు వస్తే కనీసం ఒక లీటర్ పాలు పోయించుకుని ఒక బెల్లంతో పాయసం చేసే పరిస్థితులు కూడా ఈ రోజున మహిళలు లేకుండా పోయింది అంతా. ఎందుకంటే ఆ పప్పు ఆ నీళ్ల చారుతోనే పెడదాంలే, మళ్ళీ ఈ 4,000కి పైపెచ్చి మళ్ళీ ఇంకొక 4,000 అప్పు చేసి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. మంచి నూనె కూడా 100 గ్రాములు 1/2 కేజీ కొట్టి దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి. 1 కేజీ ప్యాకెట్ కానీ ఒక నెల సరుకులు కాదు కదా, ఒక వారానికి సరిపడా కూడా తెచ్చుకునే పరిస్థితుల్లో ఈ రోజున ఎవరు లేరు. కుటుంబము ఏ రోజుకి ఆ రోజు కూలి పని ఉంటే డబ్బులు వెళ్ళి ఆ కొట్టులోను ఉప్పుకి పప్పుకి ఒక 100 రూపాయలు ఎంతో ఇచ్చి ఇంత అని తెచ్చుకుని కుటుంబాన్ని పోషించే పరిస్థితులు ఈ రోజున అంత దిగజారిపోయినాయి. ఒకప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా బతికిన వాళ్ళు కూడా ఇంకా అడుక్కు తిని ఈ విధంగా అయిపోయింది. గౌస్దేశాయ్ గారు, ఈ బాదుడు ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండవచ్చు? బాదుడే ప్రభావం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గద్దెదించడానికి ఇప్పటికే ప్రజలు సిద్ధమైనారు. కర్నూలులో అల్లిషేర్బాగ్ అన్నట్టు ప్రాంతం ఉంది. 70 సంవత్సరాల ముస్లామీ దగ్గరికి వెళ్ళి ఏమా నీ పెన్షన్ బాగా ఉపయోగపడుతుందంటే ఆమె చెప్పిన మాట ఏమంటే, అయ్యా నాయన నాకు వచ్చినట్టు ఈ 3,000 రూపాయలు తీసుకుని నువ్వే వెళ్ళు నాయన, నాకు ధరలు తగ్గించు చాలు, నా కుటుంబం బాగుపడుతుందని చెప్పినట్టు 70 ఏళ్ల ముస్లామే ఇప్పుడు పెరిగిన ధరలన్నీ తగ్గిస్తే చాలు నాయన,
నా కుటుంబం బాగుపడుతుంది, ఈ 3,000 అవసరం లేదని చెప్పి పెట్టిన పరిస్థితి ఉందంటేనే ప్రజలు ఏ రకంగా ఆందోళనకరంగా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నేను బటన్ నొక్కడం వల్లనే ప్రజలు సిద్ధంగా ఉన్నారని. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా దుర్భరంగా మారింది, చాలా దిగజారిపోయింది. దానివల్ల ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు. రోడ్లు లేవు, భవనాలు లేవు, స్కూళ్ళు లేవు, ఏమీ లేవు. అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి, బాలలేసి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి, ఈ బాధుడు కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సాగనంపడానికి అన్ని వర్గాల ప్రజలు, ఏ వర్గాల ప్రజలు కూడా సుఖంగా లేరు. మీరు చూడండి, ఆటో డ్రైవర్ పైన భారం పడిందా, భవన నిర్మాణ కార్మికుడు పని కోల్పోయాడా, రియల్ ఎస్టేట్ రంగం మొదలు కుదేలైపోయిందా, తర్వాత రవాణా రంగంలో ఉన్నటువంటి లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లు మొత్తం కూడా డీజిల్ ధర పెరగడం వల్ల వాళ్ళ రవాణా రంగం ఆగిపోయిందా? ఎవరు బాగుపడ్డారు? ఎవరైనా బాగుపడినారంటే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు బాగుపడ్డారు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ బాగుపడలేదు. అందుకోసం ప్రజానికని కోరుతున్నాం. ఈరోజు నల్ల డబ్బు ద్వారా, ప్రజలను దోపిడీ చేసే డబ్బుల ద్వారా, ఇసుక మాఫియా ద్వారా తెచ్చిన డబ్బుల వల్ల మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తున్నారు. అందుకోసం జాగ్రత్త పడండి. జాగ్రత్త పడి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో, ఎవరైతే వాస్తవాలు చెప్తున్నారో, ఎవరైతే వాస్తవాలు చెప్పింది అమలు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయండి. బాధుడు కార్యక్రమం చేసే వాళ్ళకు ఈరోజు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేటి ప్రతిధ్వని.